తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు అంగళ్లు కేసుల్లో డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు భావించి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా న్యాయమూర్తి తోసిపుచ్చారు. డీమ్డ్ జ్యుడిషియల్ కస్టడీలో పరిగణించలేమన్న జస్టిస్ కె సురేష్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంగళ్లు ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన వేర్వేరుగా పిటిషన్లపై ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ అంగళ్లు కేసులో డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు భావించి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు ప్రస్తుతం బెయిల్ కోసం వేసిన రింగ్ రోడ్డు అంగళ్లు కేసులకు తేడా ఉందన్నారు. ఒక కేసులో అరెస్టు చేస్తే ఇతర కేసుల్లో అరెస్టైనట్లు సంబంధిత మెజిస్ట్రేట్ నుంచి ఉత్తర్వులు పొందాలని అనుపమ్ జె కులకర్ణి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. పిటిషనర్ స్కిల్ కేసులో మాత్రమే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. మిగతా 2 కేసులో అరెస్టు కాలేదు, కస్టడీలో లేరని న్యాయస్థానం పేర్కొంది. కేసులు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాది విచారణ సందర్భంగా వాదించారు. స్కిల్ కేసులో అరెస్టు, రిమాండ్ తర్వాత పాత కేసుల్ని తెరపైకి తెచ్చి మరిన్ని రోజులు జైల్లో ఉంచాలని చూస్తున్నారని తెలిపారు. అయితే ముందస్తు బెయిల్ పొందేందుకు ఉన్న హక్కును పిటిషనర్ వినియోగించుకోకుండా ఇన్నాళ్లు మౌనంగా ఉండి పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారనే నింద వేయడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్ను సరెండర్ పిటిషన్ గా పరిగణించి బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను అంగీకరించలేమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుగా సరెండర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ప్రస్తుత కేసులో అలాంటి పిటిషన్ దాఖలు కాలేదని కోర్టు అభిప్రాయపడింది. వ్యాజ్యంలో సైతం అలాంటి అభ్యర్థన చేయలేదని, ఈ క్రమంలో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సరెండర్ పిటిషన్ గా భావించలేమని హైకోర్టు వెల్లడించింది. పిటిషనర్ డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రారనే నిర్ణయానికి రావడంతో ఇరువైపు న్యాయవాదులు వినిపించిన ఇతర వాదనల్లోకి వెళ్లడం లేదని న్యాయస్థానం తెలిపింది. బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సైతం న్యాయమూర్తి కొట్టేశారు. ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడంలో పిటిషనర్ పాత్ర ఉందనేందుకు ప్రాసిక్యూషన్ దస్త్రాలపై ఆధారపడిందని కోర్టు తెలిపింది. టెరా సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న వ్యవహారాన్ని వ్యతిరేకించిన అధికారులను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి మరో చోటికి మార్చినట్లు ఆధారాలు చూపుతోందని న్యాయమూర్తి అన్నారు. ఫైబర్ గ్రిడ్ ఫేజ్ 1 ప్రాజెక్టు ఖర్చు 330 కోట్ల రూపాయలకు ఆమోదించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా నోట్ ఫైల్లో అభ్యంతరాలు నమోదు చేయవద్దని చంద్రబాబు తనకు సూచించినట్లు అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి 164 సిఆర్పిసి వాంగ్మూలం ఇచ్చారని ప్రాసిక్యూషన్ తెలిపిందని చెప్పారు. టెరా సాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగింపునకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదర్శి తనను కోరినట్లు పౌర సరఫరాల శాఖ అప్పటి డైరెక్టర్ ప్రత్యేక కార్యదర్శి 164 వాంగ్మూలం ఇచ్చారని ప్రాసిక్యూషన్ తెలిపింది. కేసు నమోదు చేసిన 2 ఏళ్ల తర్వాత పిటిషనర్ ను దురుద్దేశపూర్వకంగా నిందితుడిగా చేర్చారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఆ వాదనతో ఏకీభవించలేమని కోర్టు తెలిపింది. టెరాసాఫ్ట్ సంస్థకు 114 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు, రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.